ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మారిన సరికొత్త రూల్. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఇంతకంటే డిపాజిట్ డబ్బులు గనక ఎక్కువ ఉంటే ఇక నోటీసులే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం. ఇక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. బ్యాంక్ అకౌంట్ రూల్స్. బిగ్ అలర్ట్. బ్యాంక్ అకౌంట్ పైనే రూల్స్. ఇంత డబ్బు డిపాజిట్ చేయొద్దు. ఇక లిమిట్ దాటితే కనుక ఐటీ నోటీసులు మీ ఇంటికి. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ రూల్స్ అయితే మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త. అయితే ఇక్కడ మనకు ఏదైతే సామాన్యులకు సేవింగ్ అకౌంట్ రూల్స్ అని గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఈ ఐటీ రూల్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చో తెలుసా? మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? ఆదాయ పన్ను చట్టం ప్రకారం దీనికి ఒక నిబంధన కూడా ఉందని గమనించాలి. ఐటీ శాఖ నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు గనక చేసినట్లయితే ఆయా అకౌంటుదారుడికి ఐటీ శాఖ నుంచి నోటీసు రావచ్చు. కారణం, ఒక సేవింగ్ అకౌంట్‌లో డిపాజిట్లు లిమిట్ 10,00,000 వరకే ఉంటుంది. అది ఆర్థిక సంవత్సరం గనక ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య సేవింగ్ అకౌంట్‌లో రూపాయలు 10,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లు కనుక ఉంటే మీరు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి రావచ్చు. 10,00,000 పైన డిపాజిట్ చేసిన అకౌంట్ల గురించి పూర్తిగా సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ తెలియజేయడం తప్పనిసరి. ఈ పరిమితి ఒక సేవింగ్ అకౌంట్‌కు మాత్రమే కాదు, మీ అన్ని సేవింగ్ అకౌంట్లకు కూడా వర్తిస్తుంది. బ్యాంకులు తమ స్థాయిలో ఇలాంటి లావాదేవీల వివరాలు ఐటీ శాఖకు వెల్లడిస్తాయన్నమాట. 10,00,000కు పైబడిన డిపాజిట్లపైన పాన్ కార్డు మస్ట్. 10,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లపైన హై వాల్యుయేషన్ ట్రాన్సాక్షన్‌ను పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇలాంటి డిపాజిట్ల గురించి పన్ను చట్టం ప్రకారం ఆదాయ పన్ను శాఖకు సమాచారాన్ని అందిస్తాయి. ఒక రోజులో 50,000 డిపాజిట్లపైన పాన్ అందించడం ద్వారా తప్పనిసరిగా ఎవరికైనా పాన్ లేకపోతే వారు ఫామ్ 60/61 సమర్పించాలి. ఇక డిపాజిట్లు వచ్చే వడ్డీ పైన పన్ను. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లపైన 10,000 కన్నా ఎక్కువ వడ్డీ సంపాదిస్తే స్టేబుల్ స్లాబ్ ఆధారంగా దానిపైన పన్ను కూడా విధిస్తారన్నమాట. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ 10,000 కన్నా తక్కువగా ఉంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు అనమాట. ఇక సీనియర్ సిటిజన్లకు సంబంధించి సెక్షన్ 80 టీటీబీ కింద 50,000 వరకు వడ్డీ పైన పన్ను మినహాయింపు అయితే పొందవచ్చు. ఇక ఈ పరిమితిని లెక్కించడానికి మీ యొక్క అన్ని బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన డిపాజిట్లపైన పొందిన వడ్డీని అయితే కలపాలన్నమాట. సో, ఇక ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి? మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో పరిమితికి మించి డబ్బులు డిపాజిట్ చేస్తే మీ ఆదాయ పన్ను శాఖ ఎప్పుడు నోటీసులైనా రావచ్చు. ముందుగా మీరు డిపాజిట్లు చేసిన నగదుకు సంబంధించి తగిన ఆధారాలు అందించాలి. బ్యాంక్ స్టేట్మెంట్లు, పెట్టుబడిదారు రికార్డులు, వారసత్వ పత్రాలు అవసరం కావచ్చు. మీరు సర్టిఫైడ్ ట్యాక్స్ అడ్వైజర్ను సంప్రదించడం మంచిది. నగదు లావాదేవీలపై విషయానికొస్తే సెక్షన్ 269 ఎస్టీ కింద ఏ వ్యక్తి కూడా ఒక రోజులో ఎవరితోనూ 2,00,000లకు